హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఫూల్ మఖానాతో స్నాక్స్ చూపించబోతున్నానండి. ఈ ఫూల్ మఖానాని తామర గింజలతో చేస్తారు. తామర గింజలను పాపింగ్ చేయడం వల్ల ఈ ఫూల్ మఖానా తయారవుతుంది. ఇందులో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఫూల్ మఖానా అన్ని సూపర్ మార్కెట్లలో, అన్ని గ్రోసరీ స్టోర్లోనూ దొరుకుతుంది. మనం ఫస్ట్ మఖానా తీసుకున్నప్పుడు ఇలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల మఖానాని తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి, మధ్య మధ్యలో కలుపుతూ. ఈ ఫూల్ మఖానాని డైట్లో తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. మఖానాలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉండడం వలన బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇది బీపీ, షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక మఖానాను తీసుకొని క్రిస్పీగా వేగిందో లేదో చెక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 రకాల స్నాక్స్ చేయడం కోసము 2 ప్లేట్లోకి తీసుకున్నాను. ఫస్ట్ స్నాక్ వచ్చేసి మసాలా మఖానా. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి లేదా బటర్ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనము వేయించుకున్న మఖానాను వేసుకోవాలి. ఈ మసాలా అంతా మఖానాకు పట్టేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మసాలా మఖానా అయితే రెడీ అయిపోయింది కదా. ఇవి చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. సెకండ్ స్నాక్ వచ్చేసి క్యారమెల్ మఖానా. ఈ క్యారమెల్ మఖానా కోసం 1/2 కప్పు బెల్లంను తీసుకొని అందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగి క్యారమెల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ బటర్ లేదా నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని క్యారమెల్ వచ్చిన తర్వాత మనము ముందు వేయించి పెట్టుకున్న మఖానాని వేసి కలుపుకోవాలి. ఈ క్యారమెల్ అంతా మఖానాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మఖానాని సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఈ మఖానాన్ని ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వారం 10 రోజుల వరకు హ్యాపీగా తినేసేయచ్చు. చూసారు కదండి, ఫూల్ మఖానాతో మనం ఎంతో టేస్టీగా, హెల్తీగా చేసుకునే స్నాక్స్. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.